సో ఎలా అనిపిస్తుంది మూవీ? ఎలా అనిపించింది పుష్ప? అన్న యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా డిప్యూటీ సీఎం గారి తాలూకు కాబట్టి నేను చెప్తున్నాను, సినిమా అయితే ఫస్ట్ హాఫ్ బ్లాక్ అన్న. ఇన్ని రోజులు వాళ్ళు ఏదో కష్టపడ్డారు అన్న ఇదిలో, ఏదో ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారన్న ఇదిలో చూడడం తప్ప ఏం లేదన్న సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఎట్ట ఉందో, పుష్పవన్ ఎట్ట ఉందో, పాటకు పాట, దీనికి ఇది ఇస్మా శంకర్ చూసారా, డబుల్ ఇస్మార్ట్ చూసారా, అట్టాగే ఉంది సినిమా. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ మరీ తీసేసి అంత చేసే ఏం ఉండదు అన్న. ఉన్నవాసం చెప్తున్నా కదా, డ్యాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా ఓకే. ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడడం, ఆ రోజు అయితే ఎప్పుడైతే రాజకీయంలో వెళ్ళి ఇచ్చేయడం, అది తప్పన్న. అది అంటే బేసిక్గా అంటే పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తలేదని చెప్పి నెగిటివ్ చెప్తున్నారా, లేకపోతే మూవీలో నిజంగానే ల్యాగ్ ఉందా? నెగిటివ్ అది ఇది కాదన్న, ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ ఉందన్న, అదైతే వాస్తవం. ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఫస్ట్ హాఫ్లో? ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎట్టా చెప్పాలంటే అన్న, ఇది మన ఎవరైనా ఫస్ట్ హాఫ్ 2 అనగానే, అదే పుష్ప 2 అనగానే ఎవరైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తారు. అది మన దగ్గర అనిపించట్లేదు. అది అంటే ఫస్ట్ హాఫ్ అయితే లాగే అన్న, సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైద్ది సినిమా ఏంటి పరిస్థితి ఏంటి అని. ఫస్ట్ 300 crores క్రాస్ చేసిద్ది అంటున్నారు కదా, ఎన్ని కోట్లు క్రాస్ చేసిద్ది అంటారు? 300 క్రాస్ చేసిద్ది అంటున్నారు. ఇప్పుడు టికెట్ రేట్ ఎంత అన్న? 1000 రూపాయలు చెప్పారు. 1000 రూపాయలు. 1000 రూపాయలు. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా బాహుబలి 1 ఉన్నప్పుడు టికెట్ రేట్ ఎంత అన్న? 5 ఉన్న వాస్తవం అన్న, 150 100 రూపాయలు ఉండేది. మా అయితే మల్టీప్లెక్స్కి వెళ్తే 200 ఉండేది. అప్పట్లోనే అది ఎంత కొట్టింది, ఇది అంత అమౌంట్ ఎక్కువ ఉంది. ఎందుకు కొట్టదన్న? సింపుల్ కొట్టేసిద్ది అన్న. 1000 రూపాయలు పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? నిజంగా వెరీ హై అమౌంట్ లా కనబడుతుందా మీకు? అదైతే వాస్తవం అన్న. వాడు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్. సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైద్ది అన్న. మామూలుగా బ్యాగ్ అదైతే వాస్తవం. బ్యాగ్ కింద పెట్టు. అది చెప్పలేమన్నా. ఇంటర్వెల్ వరకు అయితే కొద్దిగా ల్యాగ్ ఉందన్న సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్గానే ఉంది. అది చాలా బాగుందన్న సినిమా. హైలైట్ సీన్ ఏంటి? హైలైట్ సీన్ ఫస్ట్ నుంచి హైలైట్ గానే ఉంది. ఎంట్రీ అన్న, ఎంట్రీ చాలా బాగుంది. గారు లుక్ ఎలా చూసారు? అంటే పుష్ప 1 లో ఉన్నట్టుగానే ఉన్నారా, 2 లో ఎలా అనిపించింది? అసలు 1 కంటిన్యూషన్ లాగే ఉంది. 1 గుర్తొచ్చేసింది చూస్తే. అది చాలా బాగుంది. 3 కూడా ఉండే అవకాశం ఉంది అంటారు పుష్ప? మేము సగమే చూసాం అన్న. ఎలా అనిపించింది? అంటే సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా? బాగుందండి. ట్రోల్ చేశారు కదా చాలా మంది. నేను బాగుందండి.